బయోటెక్నాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ అయినది క్వాలిఫికేషన్. ఈయన నాందేడ్లో ఈ ఎంజిఎం కాలేజ్ ఆఫ్ సిఎస్ అండ్ ఐటీ ఈ డిపార్ట్మెంట్, ఈ కాలేజ్లో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్. ఆయన ఇది రీసెర్చ్ చేసి కనిపెట్టిండు. అట్లాంటి ప్రోడక్ట్ ఆయన ఏం చేసిందంటే, ఈరోజు న్యూట్రిషన్ మార్కెట్లో ఏం న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం మిస్సింగ్ ఉన్నది మార్కెట్లో, మరి దానికి సొల్యూషన్ ఏంటిది, అది ఆయన కనిపెట్టిండు. మరి దానికి ఆయన యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటిది, డైలీ మనం వాడే ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మన ఇంట్లో మనం ఏమేమి వాడుతున్నాం అదే దీంట్లో ఉన్నది. దాల్చిని ఉండొచ్చు, గోందు, ఇలాచీ, దాని తర్వాత ఖజూర, బాదాము, దాని తర్వాత కోకోనట్, షుగర్ కేను, మఖానా, తర్వాత ముసలి, అట్లాంటి ఈ భస్మాలు అవి ఇవి అట్లా 38+ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అడిషనల్ 8 ఇంగ్రీడియంట్స్ చాలా స్పెషల్. దాంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వర్ణ భస్మ, అంటే గోల్డ్ భస్మ ఉంటుంది కదా, ఇది ఉన్నది. దీంట్లో రజత్ భస్మ అంటే సిల్వర్ భస్మ కూడా ఉన్నది. అంటే బ్రెయిన్కి రిలేటెడ్ ఆల్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఎంజైటీ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, కొంతమందికి పిచ్చితనాల్లో ఫిట్స్ వస్తాయి కదా, అది కూడా క్యూర్ అవుతుంది దీంతో. దాని తర్వాత 6 పేటెంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో, పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. అది దాంట్లో ఒకటి అశ్వగంధలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నది, షహగంధ. దాని తర్వాత పసుపు అంటే టర్మరిక్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కుర్కుమిన్ C3 కాంప్లెక్స్, ఇది తీసుకున్నారు. అట్లా 6 ఇంగ్రీడియంట్స్ పేటెంటెడ్ ఉన్నాయి. ఇది మన ఆమ్లా అంటే ఆమ్లాల సాబెరీ అని మెయిన్ ఇంగ్రీడియంట్, మెంతులల్లా ఫినుమెనన్స్, దాని తర్వాత మన గిలోయిలా టినోఫిలోయిన్, తర్వాత మన మిరియాలల్లా బయోపెరిన్. ఇవి స్పెషల్ ఇంగ్రీడియంట్స్. ఇది స్పెషల్ టెక్నాలజీతో తయారు చేసింది. ఏంటిదంటే ఇప్పుడు దీంట్లో 160+ న్యూట్రాసిటికల్ ఉన్నాయి. దాంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ 13 విటమిన్, 15 మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మోర్ దాన్ 30 ఇంగ్రీడియంట్స్లో పవర్ఫుల్ 10 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీంట్లో అమినో యాసిడ్స్ ఉన్నాయి, దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అవి అన్నీ ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే అన్నీ ఇవి ఉన్నాయి. విటమిన్ A టు ఈ 13 టైప్స్ ఆఫ్ విటమిన్ A, విటమిన్ A, D, E, K, C, B1, B2, B3, B5, B6, బయోటిన్, B9, B12. మినరల్స్లో ఆల్ ఉన్నాయి ఇవి, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరైడ్, ఐరన్, జింక్, అయోడియం, సెలెనియం, కాపర్, అవి అన్నీ. మైక్రో న్యూట్రియంట్స్లో ఫైబర్, omega-3, omega-6, యాంటీ ఆక్సిడెంట్, కొంజైమ్ Q10, ప్రోబయోటిక్స్, అవి అన్నీ. ఎలక్ట్రోలైట్స్, అవి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. అమినో యాసిడ్స్ 9 అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే దాంట్లో omega-3, omega-6, EPA, DHA, ఆ విధంగా అట్లా అన్నీ దీంట్లో ఉన్నాయి. మరి దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ యూనిక్ టెక్నాలజీ ఉన్నది. ఈ మార్కెట్లో ఈ టెక్నాలజీ లేదు. ఏంటిదంటే దీంట్లో ఆల్ ఇంగ్రీడియంట్స్ ప్లాంట్ బేస్ ఉన్నది, ఎట్లాంటి కెమికల్ లేదు, స్టెరాయిడ్స్ లేదు, ఏం లేదు దీంట్లో. మరి బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్, ఈ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ చాలా బెస్ట్ ఉన్నది. అంటే నేను చెప్పినట్లు ఇక్కడ పసుపు తీసుకోలేదు టోటల్గా. పసుపులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది, కుర్కుమిన్ C3 కాంప్లెక్స్, అదే తీసుకున్నారు. మరి దానికి నెక్స్ట్ ఏం చేసిండ్రు అంటే ఈ మాలిక్యూల్ కూడా ఉన్నది కదా. సపోజ్ పసుపులోకి వెళ్ళి మీరు C3 కాంప్లెక్స్ తీసుకున్నారు, కుర్కుమిన్, దానికి మాలిక్యూల్ కూడా ఈజీగా సెల్ లోపల ఎంటర్ కాదు. మరి దానికి ఏం చేసిండ్రు, నానో టెక్నాలజీ యూజ్ చేసింది, మైక్రో క్లస్టరింగ్ చేసింది. అంటే ఒక మాలిక్యూల్కి 1000 పార్ట్ చేసింది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మన ఇక్కడ కట్ అయింది, బ్లడ్ వస్తున్నది, పసుపు పెట్టిన అదే క్యూర్ కానీ ఇక్కడ హీల్ కానీ 2 hours పడుతున్నది అనుకోండి. అదే నేను కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి పెడితే ఇదే ఉండు నాకు ½ an hourలో క్యూర్ అవుతుంది. అంటే 2 hours నుంచి ఎక్కడ వచ్చింది, ½ an hourలో వచ్చింది. కానీ దానికి నేను మైక్రో క్లస్టరింగ్ చేస్తే ఇదే గాయం నాకు 5 minutesలో క్యూర్ అవుతుంది. అంటే అంత ఫాస్ట్గా ఈ టెక్నాలజీ వల్ల రిజల్ట్ వస్తుంది. మరి దీనికి
ఫార్ములేషన్ ఫార్ములేషన్ చేస్తారు, అంటే ప్రొడక్షన్ కాదు ఇది. ఫార్ములేషన్ది అర్థం ఏంటిది, 38 + 8 ఇంగ్రీడియంట్. అక్కడ నేను దాంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్ యాడ్ చేసి 100 చేస్తే దీనికి పర్ఫార్మెన్స్ పెరుగుతుందా అంటే కాదు. ఆ ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయి అంతే తీసుకోవాలి. అంటే అది ఎట్లా మనం డిజైన్ చేస్తామంటే దాంట్లో ఒక్క ఇంగ్రీడియంట్స్ తక్కువ చేస్తే, ఒక్క ఇంగ్రీడియంట్స్ ఎక్కువ చేస్తే కూడా రిజల్ట్ కరెక్ట్గా రాదు. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి అంత, ఎంత ఎంజీ ఉండాలి అంతే. సపోజ్ ఎంజీకి పర్ఫార్మెన్స్ 10 ఎంజీ ఉంటే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నది, 20 చేస్తే ఇంకా పెరుగుతుందా అంటే కాదు, అది డిక్రీజ్ అవుతుంది. అంటే 10 కరెక్ట్ అంటే 10 తీసుకుంటారు. దట్ ఈస్ ద ఫార్ములేషన్, ఇట్ ఈస్ నాట్ ద ప్రొడక్షన్. దానివల్ల ఈ ప్రోడక్ట్ కాపీ ఎవరు చేయలేరు. ఇప్పుడు దాకా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి కాపీ కూడా ఎవరు చేయలేరు, బికాస్ ఆఫ్ దిస్ ఫార్ములేషన్ టెక్నాలజీ. ఆ విధంగా ఇది తయారు చేయడం జరిగింది. దీనికి మార్కెట్లో నో కాంపిటీషన్. అన్ని రోగాలు దీంతో తగ్గుతాయి. నేను అంటే మీకు షార్ట్లో చెప్తున్నా, నా వీడియో మీరు వింటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. దీనికి మన ఆయుష్ మినిస్ట్రీ సర్టిఫికేట్ కూడా ఉన్నది. అంటే ఈ ప్రోడక్ట్ మీరు యాజ్ ఏ మెడిసిన్గా కూడా ఎవరికన్నా ప్రమోట్ కూడా చేయొచ్చు. అంటే ఫుడ్ అని చేయొచ్చు, మెడిసిన్ అన్ని కూడా మీరు చేయొచ్చు అని. దీంతో పాటు 11 సిస్టమ్స్ మన బాడీలో ఉన్నాయి. టోటల్ 11 సిస్టమ్ దీంతో రెక్టిఫై అవుతుంది, క్యూర్ అవుతుంది దాంతో. దాంట్లో ఫస్ట్ సిస్టమ్ ఏంటిది, నర్వస్. దానికి రిలేటెడ్ 78 ఆర్గన్స్లో ఈ నర్వస్ సిస్టంలో ఏమేమి వస్తాయి, బ్రెయిన్ వస్తుంది, స్పైనల్ కార్డ్ వస్తుంది, నర్వ్స్ వస్తుంది, సెన్సరీ ఆర్గన్స్ దాంట్లో ఐజ్, ఇయర్, నోజ్, టంగ్ అట్లా. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్, ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ వెసల్స్ అవి అన్నీ వస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, దాని తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, స్కెలటన్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇట్లా టోటల్ 11 సిస్టమ్స్ ఏది ఉన్నదో దానికి ఇది క్యూర్ చేస్తుంది, పర్ఫెక్ట్ చేస్తుంది. దాని లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే టోటల్ రూట్ నుంచి తీసేస్తుంది. అంటే ఇంకా మన బాడీలో ఉన్న 30 ట్రిలియన్ సెల్స్, 30 లక్ష కోట్ల కణాలు, దానికి ఎంత న్యూట్రిషన్ అవసరమో టోటల్ న్యూట్రిషన్ ఒక్కటే ప్రోడక్ట్లో ఉన్నది. అందుకోసము ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది రూట్ నుంచి క్యూర్ అయిపోతుంది. ఒక ప్రోడక్ట్ ఏముంటుందంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఓన్లీ రెస్పిరేటరీ ఇచ్చి సరిపోదు. దానికి మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి, సర్క్యులేటరీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. అట్లా కాంబినేషన్ ఉంటుంది. అందుకోసం మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే ఏమవుతుంది, కరెక్ట్గా రిజల్ట్ రాదు. కానీ ఇది ఆల్ సిస్టమ్ ఒక్కటే దాంట్లో ఉన్నందుకు ఏదన్నా ఇంటర్ కనెక్టెడ్ ఉంటే కూడా అది క్యూర్ అయిపోతుంది. దీని ఎంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉన్నాయంటే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా, ఈడీ ప్రాబ్లం ఉంటుంది కదా, అది మ్యాక్సిమం ఈరోజు డైవర్సెస్ ఎందుకు అవుతున్నాయి, సెక్షువల్ ప్రాబ్లం వల్లనే. ఈ ప్రాబ్లం దీంతో సాల్వ్ అవుతుంది. పిల్లలు పుడతలేరు, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నది. మీకు డిప్రెషన్ ఉన్నది, యాంగ్జైటీ ఉన్నది, నిద్ర వస్తలేదు, ఏదన్నా టోటల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం అది క్యూర్ అవుతుంది. అయితే దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటిదంటే ఎవరు వాడొద్దు అంటే దాంట్లో డయాలిసిస్ పేషెంట్ వాడొద్దు. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ ఉన్నది, ఏదన్నా చేస్తే మన టాక్సిన్స్ బయటికి పోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి, కిడ్నీకి వెళ్ళి, మళ్ళీ దాని మీద లోడ్ ఎక్స్ట్రా వస్తుంది, వాళ్ళు వాడొద్దు. డయాబెటీస్ HbA1c 7 అబవ్ ఉంటే వాళ్ళు వాడొద్దు. తక్కువ అయిందనుకోండి మన మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్తో పాటు అప్పుడు వాడొచ్చు వాళ్ళు. దాని తర్వాత లేడీస్ 3 వాడొద్దు. ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయినాక పాలు తాపుతారు లాక్టిక్ ఉమెన్ వాళ్ళు, ఇంకా పీరియడ్స్ ఉన్నప్పుడు 5 days. వీళ్ళు 5 వాడొద్దు. వేరే అందరు వాడవచ్చు. ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ ఉన్నాయి దానికి. ఓకే, నేను చాలా షార్ట్లో చెప్పిన ఎలా తీసుకోవాలి. వాడే మెథడ్ మార్నింగ్ లేచిన తర్వాత బిఫోర్ బ్రష్, బిఫోర్ ఎనీ నీళ్ళు తాగే బిఫోర్ మనం డైరెక్ట్గా ఇది పేస్ట్ రూపంగా ఉంటుంది. అంటే మనం చవన్ బ్రష్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. అది మనం ఏం చేయాలి, జస్ట్ కొంచెం స్పూన్ వస్తుంది దాంట్లో. జెంట్స్ ఉంటే 2 grams అంటే 2 పల్లీలు అంత సైజ్ 2 grams తీసుకొని మనం చూయింగ్ చేయాలి.
చూయింగ్ చేసినాక లాలాజలంలో మిక్స్ అయ్యి ఇక్కడ థ్రోట్లో వస్తుంది. ఇక్కడ సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్లోకి వెళ్ళి టోటల్ బాడీలో విదిన్ హాఫ్ అన్ అవర్ అది అబ్సార్బ్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. అంటే ఇది కడుపులో పోదు. టాబ్లెట్ ఏమవుతుంది, కడుపులో పోతుంది, డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఇంటెస్టైన్లో వస్తుంది, అక్కడ నుంచి బ్లడ్లో వచ్చి టోటల్ సర్క్యులేటరీ అయ్యి అక్కడ రిజల్ట్ ఇవ్వడానికి 2 hours పడుతుంది. దీనిది అట్లా కాదు. ఇంకా ఇది వేరే ఏదన్నా ఏంటిదంటే ఫుడ్ తిన్నాక తినాలి, ఇది అట్లా లేదు. వితౌట్ మార్నింగే తినాలి. నైట్ కూడా ఫుడ్ డిన్నర్ అయినాక ఒక మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత సేమ్ మెథడ్ చూయింగ్ చేయాలి. చూయింగ్ చేసినాక ఒక 5-10 minutes మధ్యలో గ్యాప్ ఇచ్చి మీరు ఒక గ్లాస్ లూక్ వార్మ్ వాటర్ తాగొచ్చు. మార్నింగ్ అయితే పరగడుపుని తీసుకోవచ్చు, ఈవినింగ్ అయితే డిన్నర్ అయ్యింది అంటే మనం పండుకొని బిఫోర్ జస్ట్ చేస్తే కూడా సరిపోతుంది. అట్లా ఆ విధంగా మార్నింగ్ అయితే ఏమి తినకుండా తీసుకోవచ్చు. దీనికి ఎందుకంటే ఇది కడుపులో పోతలేదు, ఇది డైరెక్ట్ సెల్ లోపల పోతుంది. సెల్కి ఫుడ్ అప్పుడు ఏమవుతుంది, సెల్కి న్యూట్రిషన్ కావాలి, దానికి ఫుడ్ కావాలి కదా మార్నింగ్. ఇది డైరెక్ట్ వెళ్ళిపోతున్నది అట్లా. నైట్ కూడా అంటే మనం తింటాం కదా, నైట్ తిన్నాక పండుకొని కంటే బిఫోర్ అంటే అక్కడ గ్యాప్ పెట్టాలి కొంచెం. అప్పుడు తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇది ఫుడ్ తినాలని దీనికి ఏం లేదు, ఇది డైరెక్ట్ సెల్కి అవసరం ఉన్న ఎనర్జీ వెళ్ళిపోతుంది ఈ విధంగా. ఇంకా ఈ విధంగా ఉంటుంది ఇది. దీంట్లో మనకేముంటుంది అంటే మ్యాగ్నెట్ కూడా పెడతారు కంపెనీ. బాటిల్ కింద మ్యాగ్నెట్ ఉంటుంది, మీకు తెలుసా అది? మ్యాగ్నెట్ కింద మ్యాగ్నెట్ ఇది కింద పడదు. బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ పెట్టే వరకు లోపల అనుకుంటారు, అట్టగా అంటుకుంటుంది. అట్టగా అంటుకుంటుందా? ఎనర్జీ అంటే దాంట్లో కూడా మ్యాగ్నెటికలీ ఎనర్జీ ఇస్తున్నారు. అంటే మీరు అంటారు కదా మట్టి పాత్ర భూమి మీద పెట్టి దాంట్లో మ్యాగ్నెట్ ఎనర్జీ వస్తుంది, దీనికి కూడా కంపెనీ అదే ఉంటాయి కదా, మట్టి చట్నీ లైన్ ఉంటాయి కదా, కింద డబ్బా కింద పెట్టాం అనుకో. ఇవి బాక్స్ 100 grams అనేది 30 grams. 30 grams అంటే దీంట్లో ఏంటిదంటే ఒక బాక్స్ వస్తుంది, ఒక బాక్స్లో మనకు 300 grams ఒక బాటిల్ వస్తుంది. ఇవి 30 grams 6 బాటిల్ వస్తాయి. ఇట్లా ఇట్లా 30 grams 6 వస్తాయి. అట్లా ఒక ప్యాక్ వస్తుంది. దీనికి ఎందుకు అట్లా ఇచ్చిందంటే ఇది తీసుకొని 300 grams మనం వాడాలి, ఇది 6 బాటిల్ మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు తీసుకుంటే 1 weekలోనే రిజల్ట్ వస్తుంది, 2 to 3 daysలోనే ఆయనకి అర్థమైపోతుంది ఇది పవర్ ఏంటిదో. ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇదన్నా తీసుకుంటాడు, లేకుంటే మొత్తం కీట్ అన్నా తీసుకుంటాడు. ఆ విధంగా అంత పవర్ఫుల్ ఉన్నది, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నాయి దానికి. ఇంకా అంత న్యాచురల్ ఉన్నందుకు మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10 పేటెంటెడ్ ప్రోడక్ట్ కూడా వస్తున్నాయి మనకు. దీనికి అంటే పేటెంటెడ్ ఇది 40 సైంటిస్టులు లాస్ట్ 18 years నుంచి రీసెర్చ్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. దీనివి రిజల్ట్స్ అన్నీ టెస్టులు ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ ఉన్నాయి. అట్లాంటి ప్రోడక్ట్ ఇది లాంచ్ అవుతున్నాం మన దగ్గర, సాఫ్ట్ లాంచింగ్ అయిపోయింది. మీకు షుగర్ ఉంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రూట్ నుంచి క్యూర్ అయిపోతుంది. రూట్ నుంచి అంటే బీటా సెల్ కూడా రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అయ్యింది కూడా ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది అది. అంటే అంత ప్రూవన్ ఉన్నది. టైప్ 1 డయాబెటీస్కి ఎట్లాంటి మందు లేదు, కానీ ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఉన్నది. టైప్ 1 డయాబెటీస్ కూడా క్యూర్ చేస్తుంది. టైప్ 2 అయితే ఈజీగా చేస్తుంది. 600 BP షుగర్ ఉన్నది అనుకోండి, విదిన్ 1 weekలో 150 దాకా నార్మల్కి వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్. అట్లా జాయింట్ పెయిన్కి కూడా గుజ్జు అరిగిపోతే కూడా తయారు చేస్తుంది మొత్తం. అట్లాంటి ప్రోడక్ట్ లీవర్ మొత్తం డ్యామేజ్ ఉన్నంతే కూడా మొత్తం డిటాక్సిఫికేషన్ చేసి దానికి క్యూర్ చేస్తుంది. అట్లాంటి 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెమరీ కోసము, దాని తర్వాత నిద్ర కోసము, దాని తర్వాత డిటాక్సిఫికేషన్, బాడీ డిటాక్సిఫికేషన్, అట్లా 10 ప్రోడక్ట్స్ ఇక్కడ రాసే ఉన్నాయి చూడండి. జాయింట్ గార్డ్,
తర్వాత లివర్ కోసం, తర్వాత మెమరీ, దాని తర్వాత ఇది ఒమేగా, ఇది స్లీప్, డీప్ స్లీప్, ఇది బ్యూటీ అంటే స్కిన్, హెయిర్, నెయిల్స్, హెయిర్ కూడా అంటే ఇది ఇంకా చూడాలి, మనమే ట్రయల్ చేయాలి. బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ వస్తుంది అని అంటున్నారు, చూడాలి, మనమే ట్రయల్ చేయాలి. ఇది షుగర్ కోసం, దాని తర్వాత అడ్వాన్స్ హార్ట్ కోసం, బ్లాకేజెస్ అవి ఇవి అన్నీ పోతాయి దీంట్లో. అడ్వాన్స్ డీటాక్స్ మొత్తం బాడీ డీటాక్స్, ఇది కోల్డ్ కోసం. అట్లా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఇవి. ఇది వరల్డ్లోనే కాంపిటీషన్ లేదు, పేటెంటెడ్, డైరెక్ట్ ఎవరు కాపీ కూడా చేయలేరు. నెక్స్ట్ 300 ప్రోడక్ట్స్ మన దగ్గర లాంచ్ అవుతున్నాయి. ఈ 300 ప్రోడక్ట్ ఏది లాంచ్ అవుతాయో అవి డైరెక్ట్ మనం ఎవరికి సేల్ చేసేంత అవసరం లేదు. కంపెనీ ఏం చేస్తున్నదంటే, నేను ఇప్పుడు చెప్పిన ఈ ఇన్కమ్ ప్లాన్లో కంపెనీ నెక్స్ట్ దానికి ఏం చేస్తున్నది,